నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కు షాక్ ఇస్తే లోక్సభ ఎన్నికలు డబుల్ షాక్ ఇచ్చాయా? ఖచ్చితంగా గెలుస్తామని పార్టీ పెద్దలు చెప్పుకున్న మెదక్లో మూడో స్థానానికి పడిపోవడాన్ని ఎలా చూడాలి? మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోవడం ఏ లెక్క? చివరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల్లో సైతం బీజేపీ ఆధిపత్యం కనబర్చడం దేనికి సంకేతం? ఫలితాలు బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ రిజల్ట్స్ మీద పార్టీ వర్గాల్లో ముందు నుంచి పెద్దగా ఆశ లేకుండా చివరికి అంతకు మించి టాప్ టు బాటం షేక్ అయ్యేలా ఫలితాలు వచ్చాయన్నది ఇంటర్నల్ టాక్. ఇంత దారుణమైన పరాభవాన్ని లీడర్స్ గానీ క్యాడర్ గానీ ఎవరూ ఊహించలేదట. మాకు మంచి ఫలితాలే వస్తాయి, పరిస్థితి ఆశాజనకంగా ఉందని ఇన్నాళ్లు పైమాటగా చెప్పుకున్నా అంతర్గతంగా పార్టీలో చర్చ మాత్రం వేరే ఉంది. కనీసం 2 లేదా 3 ఎంపీ సీట్లు వస్తాయని భావించిందట అధినాయకత్వం. కానీ ఎవరి ఊహకు అందని ఫలితం వచ్చిందని నోరెళ్లబెడుతున్నాయట బీఆర్ఎస్ వర్గాలు. అందుకు కొన్ని ఉదాహరణల్ని కూడా చెప్పుకుంటున్నారు. ఏ సీటు ఎలా పోయినా మెదక్ ఎంపీని మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్నారట బీఆర్ఎస్ ముఖ్యులు. చివరికి అక్కడ గెలుపు సంగతి పక్కన పెడితే మూడో స్థానానికి పడిపోవడంతో పార్టీ పెద్దల బుర్రలు గిర్రున తిరిగిపోయాయిట. గెలుస్తామనుకున్న సీటులో ఇలా జరిగిందేంటంటూ తలలు పట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కు గాను 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా సరే సీటు బీజేపీ ఖాతాలో పడటం ఏంటన్నది ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదంటున్నారు. మరోవైపు పార్టీ ముఖ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మెజారిటీలు కూడా పార్టీకి షాక్ ఇచ్చాయి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట సెగ్మెంట్ మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. ఇక్కడ హరీష్ రావుకు ఉన్న పట్టు, ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఎంపీ సీటు గెలుచుకోవడానికి ఈ సెగ్మెంట్లో వచ్చే మెజారిటీ చాలని లెక్కలేసుకున్నారట. కానీ ఆ లెక్కలు తప్పాయి. అదృష్టం తిరగబడింది. సిద్దిపేట సెగ్మెంట్ వరకు బీఆర్ఎస్ కు 2678 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక ఇదే పార్లమెంట్ పరిధిలోని మరో కీలక అసెంబ్లీ నియోజకవర్గం గజ్వేల్. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కూడా పార్టీకి 20,000 లోపు ఆధిక్యం మాత్రమే వచ్చింది. ఈ స్టోరీ ఇలా ఉంటే అటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందంటున్నారు పరిశీలకులు. అలాంటి ఫలితాన్ని పార్టీ పెద్దలు అస్సలు ఊహించలేదన్నది ఇంటర్నల్ టాక్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే సిరిసిల్ల సెగ్మెంట్లో బీజేపీకి 6,748 ఓట్ల లీడ్ రావడంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక నోళ్లు పెగలడం లేదట పార్టీ నాయకులకు. ఇలా పార్టీ పరంగా త్రిమూర్తుల్లాంటి 3 ముఖ్య నేతల అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఫలితాలు కనిపించడంతో ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అన్న ఆందోళన బీఆర్ఎస్లో పెరుగుతున్నట్టు తెలిసింది. ఫలితాలపై కేటీఆర్ ఎక్స్ మెసేజ్ తప్ప మీడియా ముఖంగా స్పందించేందుకు నాయకులెవరూ ముందుకు రాకపోవడాన్ని బట్టే లోపలి వాతావరణాన్ని ఊహించుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.